ఈరోజు నేను చెప్పే మిస్టరీలో సీతమ్మకి హనుమంతునికి మధ్య జరిగిన ఒక సందర్భం. అయితే ఈ కథ చాలా మందికి నేను తెలియదనుకుంటున్నాను. సీతమ్మ హనుమంతుడికి చెప్పిన పులి బాటసారి కథ ఇది. చాలా చక్కటి గొప్ప నీతి కథ ఇది. ఈ కథను తప్పక చూడండి. రావణ సంహారం అనంతరం ఆ కబురు సీతమ్మ తల్లికి చెప్పేందుకు హనుమంతుడు అశోకవనానికి చేరుతాడు. అమ్మా, ఇకపై ఈ లంకా రాజ్యాన్ని ఏలేది విభీషణుడే. రావణ సంహారం జరిగింది. మీరిక్కడి నుండి బయలుదేరే ముందు ఒక ఆజ్ఞ ఇవ్వండి తల్లి. మిమ్మల్ని ఇంతకాలం మీ చెరలో చిత్రహింసలు పెట్టిన వీరందరినీ సంహరిస్తాను అంటాడు. అప్పుడు ఆ మహాతల్లి హనుమా, నీకో కథ చెప్తాను విను. ఒకానొక కాలంలో ఓ బాటసారి అడవి గుండా వెళ్తున్నాడు. ఇంతలో ఆకలి ఉన్న ఓ పులి తనపైకి రాబోగా తన ప్రాణాలను అరచేత పట్టుకొని పరుగులు పెడతాడు. పులి కూడా వెంబడిస్తుంది. ఇంతలో ఓ చెట్టుపైకి ఎక్కి ఆ చెట్టు కొమ్మను ఆశ్రయిస్తాడు. అయితే బాటసారి ఉన్న కొమ్మపై కొమ్మలో ఓ ఎలుగుబంటి ఉంటుంది. అది చూసిన పులి, ఇరుగో మిత్రమా, ఆ మనిషిని కిందికి తోసై తినేసి వెళ్ళిపోతాను అంటుంది. వెంటనే ఎలుగుబంటి, ఇతడు నేనున్న చెట్టును ఆశ్రయించాడంటే నన్ను ఆశ్రయించినట్టే గనక నేనతని ప్రాణాలను రక్షిస్తాను, కానీ కీడు చేయను అనడంతో పులి నిరాశ చెందుతుంది. అయినా ఆ రోజంతా మనిషి దిగకపోవడా అనుకుంటూ పులి ఎదురు చూస్తూనే ఉంది. రాత్రవుతుంది. ఎలుగుబంటి గాఢ నిద్రలో ఉంది. కానీ మనిషికి ప్రాణభయం ఒకటి ఉంది కాబట్టి చూసి చూడనట్టు క్రింద ఉన్న పులి వైపు చూస్తున్నాడు. పులి మెల్లగా ఇలా అంటుంది, ఇదిగో ఓ మనిషి, నీకో గొప్ప అవకాశం. పైన నిద్రలో ఉన్న ఎలుగుబంటిని తోసేయ్, నేను నా ఆకలిని తీర్చుకొని ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటుంది. అంతే, మనిషి మారు ఆలోచన చేయకుండా ఎలుగుబంటిని తోసేస్తాడు. వెంటనే కోలుకొని ఎలుగు వేరొక కొమ్మను ఆనుకొని కింద పడకుండా ఆపుకుంటుంది. అప్పుడు పులి ఎలుగుబంటితో ఇలా అంటుంది, చూసావా ఈ మనిషి బుద్ధి, ఇప్పటికైనా వాణ్ణి తోసేయ్, నేను తిని వెళ్ళిపోతాను అంటుంది. అప్పుడు ఎలుగుబంటి ఇలా అంటుంది, చూడు మిత్రమా, ఇతను నన్ను ఆశ్రయించాడు, ఇతన్ని రక్షించడం అపకారికి కూడా ఉపకారం చేయడం ధర్మమే అంటూ అనడంతో ఇక లాభం లేదని పులి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇది కథ. కనుక హనుమ, మనకు వీరు అపకారం తలపెట్టారు కదా అని ఇప్పుడు బలహీనులైన ఈ జాతికి హాని చేయడం అక్కర్లేని పని, మరియు అధర్మం కూడాను అనడంతో అమ్మ మాటలకు ముగ్ధుడైన హనుమ మోకరిల్లి నమస్కరిస్తాడు. శత్రువులలో కూడా శత్రుత్వాన్ని ఎంతవరకు అంతవరకే చూడాలి, కానీ ధర్మాన్ని వీడకూడదన్నది అమ్మ మాట. అందుకే అమ్మ మాటను ఆచరిద్దాం. జై హింద్.